సైనస్ గురించి ఒంటిగన నొప్పన్నా, పార్శ్వపు నొప్పన్నా ఇవన్నీ ఒకటే. ఈ తలనొప్పితో గతంలో నేను 20 ఏళ్ల క్రితం ఒంటిగన నొప్పి వెయ్యని మందు లేదు, తిరగని డాక్టర్, తిరగని ఊరు లేదు. కానీ ఎన్ని మందులు వాడినా నాకు తగ్గలేదు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత దానంతట దిగిపోయింది. బాగా విపరీతంగా వ్యాయామం చేసేవాడిని, గంటకు 3000 గుంజీలు తీసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని, ఎన్ని రకాల వ్యాయామాలను చేసేవాడిని. కానీ శరీరాన్ని కష్టపెట్టి తెలిసిందే, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోలేకపోయాను. తర్వాత మనకు ఎంత శరీరం అయితే చేస్తామో దానికి సరిపడా నీరు తాగాలి, నీరున్న ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అని తెలియక ఇబ్బంది పడ్డాను. తర్వాత అన్నీ తెలుసుకొని ఇప్పుడు సైనస్ గురించి వివరణ అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఈ మధ్య కాలంలో దినభోజనాలు, పెళ్లి భోజనాలు, పుట్టినరోజు వేడుకలు, పెళ్లి భోజనాలు ఇట్లా ఎవరే పిలిచినా కూడా వెళ్ళి నన్ను ఏమి చేస్తుందిలే, నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని మళ్ళీ తినాల్సినవన్నీ అక్కడ పెట్టినవన్నీ తిన్నా. ఆ తిన్నప్పుడు రుచిగానే ఉంది, కానీ ఆ తిన్న తర్వాత ఆ శరీరం మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఎంత చేసేవాడైనా తప్పు చేస్తే రోగానికి బానిస అవుతాడు. మనం ఆరోగ్యపరంగా కోలుకోవాలి అంటే దాన్ని ఏం చేయాలని ఆలోచించాను. ఇటు చూస్తే ఈ పక్కదంతా ఒకటి నొప్పి 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 నొప్పి, ఈ సైడ్ అంతా నిండిపోయి ఉంటుంది. మొత్తం కళ్ళన్నీ ఏదో ఇదిగా ఉంది, తలంతా భారం, మరి ముక్కు నుంచి పసుపు రంగు ఇది వస్తుంది. అట్లానే గొంతులో వచ్చేటికి ఇది వస్తుంది, పసుపు రంగు కళ్ళు వస్తుంది, దిమ్మెరెత్తిపోయింది. ఇది తగ్గాలంటే నా వల్ల కాలేదు. యాంటీబయాటిక్ మందులు కావచ్చు, సిట్రిజన్ మాత్రలు కావచ్చు, మళ్ళీ అట్టనే డోలో 60 కావచ్చు, ఆ మందులన్నీ మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడినా అది వస్తేనే మళ్ళీ ఇలా కొట్టుకునే మందు కూడా ఇచ్చారు, అవి వాడాను. ఎంతైనా ఉపశమనం తప్ప పూర్తిగా నయం కావట్లేదు. దీన్ని ఎలా చేయాలని ఆలోచించాను. ఎవరికైనా నాలాంటి ఇబ్బంది వస్తుందని తెలిసి ఏం చేశాను, గోరెచ్చటి నీళ్లు పావు గంటకోసారి తాగటం, గోరెచ్చటి నీళ్లు పోసుకోవటం, ఒంటి నిండా చలికి, ఈ చలి వాతావరణానికి తలకి షర్టు, ఒంటికి ఇది కప్పుకొని చలికి బయటికి వెళ్లకుండా జాగ్రత్త ఇస్తూ నాకు తెలిసిన ప్రాణాయామాలను చేసుకుంటూ వస్తాను. అట్లా డెవలప్మెంట్ అవుతుంది. గోరెచ్చని నీళ్ళు, ఆవిరి పట్టడము, అట్లానే ఇవన్నీ మనం చేస్తూ వచ్చాం. పావు గంటకు వస్తే గోరెచ్చని నీళ్ళు, ఆ గోరెచ్చని నీళ్ళు పట్టుకొని మనం ప్రయోగం చేస్తే ఆవిరి పడితే తగ్గుద్దని తెలుసుకున్నాం. అది అయిపోయింది. తర్వాత మనం చేసేయాల్సిన ప్రాణాయామాలను చేసుకుంటూ పోతూ ఏడాడ కఫం అంటే మలినమైన పదార్థం, అంటే మన తిన్నాహారం మలినంగా మారి అది అరుగుదల కాక నిల్వ ఉండి అది గ్యాసు కఫంగా మారి, ఆ కఫం అనేది వెన్నలాంటి కఫం అన్ని చోట్ల చేరుకుచుంది. తలలోనూ, కళ్ళల్లోనూ, చెవుల్లోనూ, ముక్కులోనూ, గొంతులోనూ, ఇక్కడ చెస్ట్ మొత్తం శరీరం అంతా పాకిపోయింది. వెన్నలాంటి కఫం అండి. రోగాలకి మళ్ళీ దగ్గర అవుతున్నానని అర్థమైపోయింది. అమ్మో, మళ్ళీ ఇలా చేసుకుంటూ పోతే అట్లా మన ఆహార నియమాలు పాటించుకోవాలి, సరైన నీరు తీసుకోవాలి, సరైన గాలి ప్రవేశించాలి. చేసుకుంటే మళ్ళీ వెనకటి ఆరోగ్యం ఉండదా. 66 ఏళ్ళు వచ్చినా కాలు అవుడైనా కానీ ఆరోగ్యం కోలుకున్న మనిషి నేనే తప్పు చేసి నేనే మళ్ళీ బాగుపడాలి కదా. మరి నాలాగా తప్పు చేసేవాళ్ళు ఉంటారు కదా. అందుకని వాళ్ళకి తెలియపడం కోసం నేను ఈ విధంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా. మళ్ళీ మనం గుడ్డ మనిషి ముక్కులో ఎంత దూరం పోతుందో, ఫస్ట్ ఎక్కడి వరకు పోయింది, తర్వాత ఎక్కడి వరకు పోయింది, తర్వాత ఎక్కడి వరకు పోయింది, ఇట్లా ఎంత దూరం పోతే పెట్టే కొద్ది తుమ్ములు వస్తున్నాయి. మనకు తుమ్ములు వస్తున్నాయండి, చాలా ఆరోగ్యం. గ్యాస్ వచ్చిందంటే లో నుంచి గ్యాస్ ఎగదంతుంది, పొయ్యే దారి లేక. అట్లానే పిత్తులు వస్తున్నాయంటే అది కూడా గ్యాస్ రిలీజ్ అవుతున్నాయి. కానీ మలబద్ధకం వచ్చినా, శరీరం తిన్నది అరుగుదల కాకపోయినా, నిల ఉంచుకున్న శరీరాన్ని పడని ఆహారం, ఉప్పు నూనెలు మసాలాలు ఆహారం తిన్నా శరీరం పాడైపోద్దని తెలుసుకున్నా. కానీ మన శరీరాన్ని బాగు చేసుకోవడం మన చేతిలో ఉంది. మన శరీరాన్ని బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతిలోనూ ఉంది. కాబట్టి దైవం ఎక్కడో లేదు, మనలోనూ ఉన్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం దేవుడికి కావాల్సిన ప్రకృతి ఆహారాన్ని, ఆయన కావాల్సిన పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ, ప్రకృతి సంపాదించిన నీరుని తీసుకుంటూ, వెందలాడే సూర్యుడు పగలు తినుకుంటూ,
సాయంకాలం చంద్రుడు వచ్చే టయానికి భోజనం ఆపుతూ శరీరాన్ని మనం మళ్ళీ లైన్‌కి తీసుకొచ్చు. సరైన నడక, సరైన ప్రాణాయామం, సరైన నీరు, సరైన గాలి, సరైన ఈ అన్ని రకాలుగా మనం ఆచరిస్తూ ఉంటే ప్రకృతియే దేవుడు. ప్రకృతిని ఆశించు, శ్వాసే దేవుడు. శ్వాసను మనం ఆచరిస్తే మనం ఆరోగ్యవంతులవుతాం. మీరు కూడా నేను చెప్పినవి ఆచరిస్తారని నా ప్రాణాయామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్కటి మొత్తం ప్రాణాయామం చేయించాను. థైరాయిడ్‌కి చేశాను. అట్లానే షుగర్‌కి చేశాను. బీపీకి చేశాను. అట్లానే ప్రతి కఫానికి ఇవన్నీ చేశాను. ఇస్నోఫిలియా, కఫము, దగ్గు, తుమ్ములు, ఒంటికడుపు నొప్పులు, పార్శ్వపు నొప్పులు, చెవు నొప్పులు, కంటి నొప్పులు, ముక్కు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, చర్మవ్యాధులు ఇట్లా మనకున్న రోగాలన్నీ ఒక్కసారి మన మీదకి వచ్చేస్తున్నాయి. దాన్ని మనం తినాలి కానీ హద్దు మీరి తినకూడదు. మనకు ఎంత అరుగుదల అయిద్దో, ఎంతవరకు పట్టుద్దో అంతవరకు తినుకోండి. నేలకి బాగా రుచిగా ఉంది కదా మన ఇష్టం వచ్చితే మనం నరకం చూస్తాం. ఆ నరకం చూసాక ఇంట్లో వాళ్ళకి భారం అవుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వందల మందిలో మనం ఒకళ్ళం. మన దగ్గరోళ్ళం కాదు. ఇంట్లో వాళ్ళకి భారం, డాక్టర్ల భారం, వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళకి మళ్ళీ పనులు మానుకోవాలి. వీళ్ళ కోసం ఇంకో మనిషి రావాలి. వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా మన జీవితం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన జీవన విధానం మన చేతుల్లో ఉంది. ప్రకృతే దేవుడిని ఆశ్రయిస్తూ మీ అందరూ దేవుడిని ఆశ్రయిస్తారని అవపడని శక్తిని అంటే గాలి, నీరు అంటే ప్రకృతి 5 పంచభూతాలను ఆశ్రయిస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుతూ నమస్తే.